హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణప్రసాద్ పంచిపెట్టిన కార్డ్ని చూసిన శారద షాక్ అయి కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తుంది. అందులో గగన్, భూమి అని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల పేర్లతో పాటు కృష్ణప్రసాద్, శారద అన్న పేర్లు కూడా కనబడతాయి. అవి చూసి కోపంతో రగిలిపోతూ మీరు పెళ్ళికి కంపల్సరీగా రండి అంటూ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది శారద. వెనకాలే ఫాలో అవుతూ వస్తాడు కృష్ణప్రసాద్. వెళ్తున్న శారదాని ఆపి శారద శారద అని పిలుస్తుండగా, ఏంటండి, ఏం చేస్తున్నారు మీరు? ఇలా చేస్తే గగన్కి కోపం వస్తుంది అని అంటూ ఉంటుంది శారద. ఎందుకు? కొడుకు పెళ్లి పత్రికలో తండ్రి పేరుండకూడదా అని అంటుండగా, వాడు మిమ్మల్ని తండ్రిగా ఫీల్ అవ్వట్లేదు అని అంటూ ఉంటుంది శారద. అప్పుడు కేపీ, వాడు అనుకోకపోయినా చూసే వాళ్ళకి అదే నిజం కదా అని కేపీ అంటుండగా, నలుగురి గుచ్చి వాడు పట్టించుకోడు. నిశ్చితార్థంలో 2 నిమిషాలు మీరు నా పక్కన నిలబడినందుకే వాడు చాలా కోపంతో రగిలిపోయాడు. ఇక పెళ్లి పత్రికల్లో మీ పేరు వేయించి పెళ్ళి నా పక్కన నిలబడాలి అనుకుంటున్నారా? వాడు అసలే ఒప్పుకోడు. అయినా ఏంటండి, నేను విడాకులు అడుగుతుంటే మీరు పెళ్లి పత్రికల్లో పేరు వేయిస్తూ పత్రికలు పంచుతూ తిరుగుతున్నారు, ఇది ఆపేయండి అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది శారద. కేపీ సైలెంట్ అయిపోతాడు. గగన్ దగ్గరికి భూమి వచ్చి, బావా నువ్వు చాలా గ్రేట్ బావా అంటూ ఒక ముద్దిస్తుంది. సూపర్ బావా అంటూ మరో ముద్దు. నువ్వు ఇలా మైండ్ గేమ్ ఆడతావని అనుకోలేదు బావా, ఇంత మైండ్ ఉన్నాడు నాకు భర్తగా రావడం నా అదృష్టం బావా అంటూ మరో ముద్దు ఇస్తూ గగన్ ఫేస్ మొత్తం ముద్దులతో ముంచెత్తుతుంది భూమి. 1 2 3 అని కౌంట్ చేసుకొని సంబరపడిపోతూ ఉంటాడు గగన్. ఇక ఇలా అంటుంటాడు, కాస్త రొమాంటిక్గా లంచ్కి ఉండమని చెప్తే ఏమో అనుకున్నా, నువ్వు ఇంత స్వీట్ లంచ్ పెడతానంటే డిన్నర్కి కూడా ఉండమంటావా డిన్నర్కి అని అంటూ ఉండగా సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. పొగుడుతూ పెట్టిన ముద్దు కన్నా సిగ్గుపడుతూ పెట్టిన ముద్దు చాలా బాగుంటుంది, ఇంకొకటి అందివవా అని అంటూ భూమి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు గగన్. సిగ్గుపడుతున్న భూమి ఫేస్ని పైకెత్తి ముద్దు పెట్టబోతుండగా నక్షత్ర డోర్ దగ్గర నిలబడి బావా అని గట్టిగా అరుస్తుంది. ఇక వీళ్ళు విడివడి కాస్త దూరం జరుగుతారు. మిమ్మల్ని లంచ్కి రమ్మంటున్నారు అని అంటూ నక్షత్ర కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. పో బావా అని అంటూ ఫేస్ వాష్ చేసుకుని రా బావా అని అంటూ భూమి వెళ్ళిపోతుంది. ఇక నక్షత్ర లోపలికి వస్తుంది. లంచ్ చేయడానికి చేతులు కడుక్కుంటే సరిపోతుంది కదా, ఫేస్ కడుక్కోమని ఎందుకు చెప్పింది మీ అక్క అని గగన్ అంటూ ఉండగా చేయి పట్టుకొని లాగుతుంది నక్షత్ర. సారీ నక్షత్ర, గగన్ బిలాంగ్స్ టు భూమి అని అనగానే, నేను నిన్నేం కోరుకోవట్లేదులే, అలాగని మర్చిపోయానని కూడా చెప్పలేను, కానీ భూమి నిన్నెందుకు ఫేస్ వాష్ చేసుకోమందో చూపిస్తాను అంటూ మిర్రర్ వైపు గగన్ని తిప్పి నిలబెడుతుంది భూమి. ఓహో, సమ్మర్లో కూడా చీక్స్ ఎందుకింత కూల్గా ఉన్నాయి అనుకున్నా, వీటి వలన అని సంబరపడిపోతూ ఉంటాడు గగన్. ఇక అప్పుడు అది నక్షత్ర తట్టుకోలేక వెట్ టిష్యూని తీసి ఫేస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. గగన్ ఫేస్ని క్లీన్ చేస్తున్న నక్షత్ర కళ్ళలో సన్నగా తడి కనబడుతుంది. అది చూసి నక్షత్రాన్ని చూసి కాస్త బాధపడతాడు గగన్. ఇక తుడిచాక ఇప్పుడు వెళ్ళు బావా అని నక్షత్ర బాధగా అంటూ ఉండగా, నక్షత్ర ముందు నిలబడి గగన్, లవ్ ఫెయిల్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. భూమి లవ్ నాకు దగ్గరన్నప్పుడు తను నాకు దూరం అవుతుంది అని తెలిసినప్పుడు నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యాను, బాధపడ్డాను, కానీ నేనేం చేయలేను, సారీ నక్షత్ర అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. మీ ఇద్దరి పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తా బావా అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. శరత్చంద్రాన్ని గెలవడానికి ఒక ఫ్రెండ్ వస్తాడు. నీ కూతురు పెళ్ళని ఇంకా చెప్పట్లేదేంట్రా అని అంటూ ఉండగా, కార్డ్స్ పంచి పెడతామని చెప్పట్లేదురా అని మాట మారుస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఈ జీవితం చాలా చిన్నదిరా, అయినా నువ్వు చాలా గ్రేట్, శత్రువుకే నీ కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, అయినా పగలు ప్రతీకారాలు మర్చిపోవడమే మంచిది అని అంటూ, వీళ్ళతో పాటు కేపీ, శారద కూడా కలిసిపోతున్నారు కదా, వాళ్ళిద్దరూ కలిసి కార్డులు పంచిపెడుతున్నారు కదా అనగానే, లేదు 2 ఫ్యామిలీలు
చచ్చిన కలవు అని పైకి లేస్తాడు శరత్చంద్ర. అదేంట్రా, మరి నీ కూతురి పెళ్ళి గగన్తో ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఆశ్చర్యపోతూ ఉండగా అపూర్వ, భూమి గగన్ని ప్రేమించింది, అందుకే చిన్న కన్సర్న్తో పెళ్లి చేస్తున్నారు బావ అంతే అని అంటుండగా, అయ్యో తెలియక నేను హట్ అయ్యేలా మాట్లాడినట్టున్నాన్రా అని అంటుంటాడు ఆ ఫ్రెండ్. అప్పుడు అపూర్వ, అది కాదన్నయ్య, ఏదో కలిసి కార్లు పంచుతున్నారన్నారు కదా అని అంటుండగా, అవునమ్మా, కేపీ శారద కలిసి కార్డులు పంచుతున్నారు, ఎందుకైనా మంచిదని నేను ఫోటో కూడా తీశాను అంటూ ఆ ఫోటోని చూపిస్తాడు ఆ ఫ్రెండ్. అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరత్చంద్ర. సరేరా, నేను వెళ్ళొస్తా అంటూ అతను వెళ్ళిపోగానే, ఈ శారద మనల్ని పిచ్చోళ్ళని చేస్తుందా, విడిపోవాలని మనం చెప్తే కలిసి కార్డులు పంచుతున్నారా అని శరత్చంద్ర అంటుండగా, మాట్లాడి తేల్చేద్దాం బావా అంటుంటుంది అపూర్వ. మరోవైపు గుళ్ళో ఉన్న శారద దగ్గరికి భూమి వస్తుంది. అత్తయ్య అని పిలవగా ప్రేమగా హత్తుకుంటుంది శారద. నిశ్చితార్థమయ్యాక నిన్ను చూడలేదమ్మా, మళ్ళీ ఒకసారి పిలవ్వా అంటూ అత్తయ్య అని భూమి చేత 2-3 సార్లు పిలిపించుకొని ప్రేమగా హత్తుకుంటుంది శారద. ఆ తర్వాత గుళ్ళోకి వెళ్ళి గగన్ భూమిల పేరిట అర్చన చేపిస్తూ ఉంటారు. అదే గుళ్ళో సాధన కూడా దేవునికి దండం పెడుతూ ఉంటుంది. సాధన వెనకాల ఒక చిన్న అమ్మాయి పేరెంట్స్ ఉంటారు. ఇక వాళ్ళు సాధనతో ఇలా అంటుంటారు, మా అమ్మాయిని మీరు మొదటి శిష్యురాలిగా స్వీకరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. శోభాచంద్ర శిష్యురాలైన మీరు మా కూతుర్ని ప్రథమ శిష్యురాలిగా స్వీకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని తల్లిదండ్రులు అంటూ ఉండగా, శోభాచంద్ర శిష్యురాలిగా నేనెంత ప్రాచుర్యం పొందానో రేపు నా శిష్యురాలిగా మీ కూతురు అలాగే ప్రాచుర్యం పొందుతుంది అని గ్రేట్గా ప్రౌడ్గా చెప్తూ ఉంటుంది సాధన. ఇక ఒక ప్లేట్ ఇచ్చి ఆ అమ్మాయిని సాధనకి ఇచ్చి దండం పెట్టమని అంటూ ఉండగా, ఆ పాపని అక్కడే ఆపేసి, గురుదక్షిణగా ఏంటా చిల్లర, నా వాల్యూ ఏమనుకుంటున్నారు అని అంటూ ఉండగా, 10,000 మేడం అని అంటూ ఉంటారు ఆ పేరెంట్స్. 10,000 సాధన ప్రథమ శిష్యురాలిగా, నా ఫీజ్ 10 లక్షలు అని అనగానే షాక్ అవుతారు. ఇక అప్పుడే భూమి వచ్చి సాధనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు నువ్వు ప్రజల్ని దోచుకుంటున్నావా అని సాధనకి భూమి వార్నింగ్ ఇస్తూ ఉండగా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తావా అని అంటూ ఉంటుంది సాధన. మీరెవరు అని అడుగుతూ ఉండగా, శోభాచంద్ర శిష్యురాలనంటూ చెప్తుంది కదా, నేను ఆ తల్లి కూతుర్ని అనగానే వీళ్ళు సంబరపడిపోతూ ఉంటారు. అవును, ఆ తల్లిని మింగేసిన కూతురివి అని సాధన అంటుండగా, మాటలు మర్యాదగా రాని, కావాలంటే నాతో నాట్యంలో పోటీ పడతావా, నా కాలితో నువ్వు జత కలుస్తావా, గెలవగలవా అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది భూమి. దాంతో సాధన తడబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని భూమి శిష్యురాలిగా స్వీకరిస్తుందా? శారదాకి శరత్చంద్ర, అపూర్వ మళ్ళీ వార్నింగ్ ఇస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.